ప్రపంచ దేశాల్లో కలవరం. వ్యాక్సిన్ వచ్చేసిందన్న ఆనందం ఎక్కడా కనిపించడం లేదు. కారణం ఆ మాయదారి మహమ్మారి రూపాలు మార్చుకోవడమే. దొంగ వేషాలు వేస్తూ మీకు దొరకనంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. రకరకాలుగా రూపాంతరం చెందుతూ మరింత వైలెంట్ గా, డేంజరస్ గా మారుతోంది. మిమ్మల్ని వదల బొమ్మాళి వదల అంటూ స్వైర విహారం చేస్తోంది. వ్యాక్సిన్స్ కూడా నన్నేమి చేయలేవురా అంటూ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లో 126 రకాల మ్యూటేషన్లను గుర్తించారు సైంటిస్టులు. భారత్లో 19 రకాల వేరియంట్లున్నట్టు తేల్చారు. మొన్న బ్రిటన్, నిన్న సౌత్ ఆఫ్రికా, ఇజ్రాయెల్లో న్యూ మ్యూటేషన్స్ బయటపడ్డాయి. బ్రిటన్ వైరస్ కు 501.v2 అని నామకరణం చేశారు. ఇక ఆస్ట్రేలియాలోనూ మరో కొత్త రకం మ్యూటేషన్ ను గుర్తించారు. ఈ వైరస్ కు S477N అని పేరు పెట్టారు. అక్కడ 67% కొత్త వైరస్ కేసులున్నాయి. ఇక యూకేతో సంబంధం లేకపోయినా స్పెయిన్, మాడ్రిడ్లలోనూ కొత్త రకం కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఇక నైజీరియాలో గుర్తించిన వైరస్ కు P681H గా నామకరణం చేశారు. బ్రిటన్, సౌత్ ఆఫ్రికాలో గుర్తించిన కరోనా ఉత్పరివర్తనంతో పోలిస్తే ఈ వేరియంట్ చాలా భిన్నంగా ఉంది. దీనిపై లోతైన పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. ఇక ఇటీవలే మన దేశంలోని పలు రాష్ట్రాల్లో A4 స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. కానీ మన రోగ నిరోధక శక్తితో అంతమై ఉండొచ్చని అంచనా వేశారు నిపుణులు. దీంతో మన ఇమ్యూనిటీ పవర్ ముందు ఎన్ని మహమ్మారులు వచ్చినా పారిపోవాల్సిందే అనుకుంటే నేను దేనికి లొంగనంటూ ఇప్పుడు మరో మాయదారి దాపురించింది. ఆ న్యూ మ్యూటేషన్ మన దాకా రాదులే అనుకుంటే వచ్చేసింది. ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రావడమే కాదు, ఏపీలో ఏకంగా పంజా విసిరింది. బుల్లెట్ స్పీడ్లో విస్తరిస్తూ ఉంది. కరోనా పాజిటివ్స్ లో 1/3 ఈ మ్యూటేషన్ ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. ఆ కొత్త వేరియంట్ కు N440K అని నామకరణం చేశారు. ఏపీలో 272 శాంపిళ్లలో దాదాపు 34% మందిలో ఈ వైరస్ ను గుర్తించారు. ఇటు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. జులై, ఆగస్టులో 6,370 మంది జన్యువులను విశ్లేషించగా దేశవ్యాప్తంగా 2% మందిలో N440K మ్యూటేషన్ గుర్తించారు. ఇటు నోయిడాలో ఇక కోవిడ్ రీఇన్ఫెక్షన్ కేసును గుర్తించారు. ఇక మరో దడ పుట్టించే వార్త ఏంటంటే యాంటీబాడీస్ ను కూడా ఎదుర్కొనేలా మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందిందట ఈ కొత్త రకం కరోనా వేరియంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధనల్లో ఈ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త రకానికి కోవిడ్ యాంటీబాడీస్ నుండి తప్పించుకునే లక్షణాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు ఇదే టెన్షన్ పుట్టిస్తోంది. యాంటీబాడీస్ ను కూడా తప్పించుకునే ఈ వైరస్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఈ కొత్త వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రిటన్ వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ నెలలో యూకే నుండి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. వారిలో పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 20 మంది యూకే రిటర్నీస్ కు కరోనా సోకినట్టు గుర్తించారు. వారితో పాటు వారికి క్లోజ్ గా ఉన్న వారిని కూడా క్వారంటైన్ చేసి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. పాజిటివ్ వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి CCMBకి పంపించారు. పాజిటివ్స్ లో బ్రిటన్ వైరస్ ఉందా లేదా మిగిలిన వైరస్లా అని తేల్చేందుకు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్పైక్ ప్రోటీన్లలో మ్యూటేషన్ల వల్లే కొత్త వైరస్ 70% వ్యాప్తి చెందుతుందంటున్నారు CCMB అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్. కరోనా పాజిటివ్స్ బ్లడ్ శాంపిల్స్ కు టార్గెట్ సీక్వెన్సింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఇలా 2 రకాల పరీక్షలు చేస్తారని వెల్లడించారు. టార్గెట్ సీక్వెన్సింగ్ లో మెయిన్ రీజన్ పైనే పరీక్షలు చేస్తారని, ఇది త్వరగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. అదే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో పూర్తి స్థాయి పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ఈ టెస్ట్ కు ఎక్కువ సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఇండియాకి వచ్చిన వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళందరి శాంపిల్స్ తీసుకుని 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఏమిటంటే మొదట టార్గెట్ సీక్వెన్సింగ్ అంటారు. ఓన్లీ ఆ స్పైక్ ప్రోటీన్లో యూకేలో అందరూ దేనైతే మెయిన్ కారణం అనుకుంటున్నారో ఆ కారణం స్పైక్ ప్రోటీన్లో ఉంది కాబట్టి ఆ స్పైక్ ప్రోటీన్ సీక్వెన్సింగ్ అయితే తొందరగా చేయొచ్చు. ఈ మొత్తం హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే అన్ని రకాలుగా, అంటే ఇది మన ఇండియా వచ్చింది మొత్తంగా ఆ యూకే నుంచి వచ్చిన వైరసా లేకపోతే యూకేలో మిగతా వైరస్ల్లో ఎవరైనా ఈ రోగులకి సోకిందా అనేది క్లియర్గా తెలుస్తుంది.
ఈ వ్యాక్సిన్లో ఫాలో అయ్యే లాజిక్ అంతా ఏమిటంటే ఒక పర్టికులర్ ఒక ప్రోటీన్లో ఒక భాగం మీద అయితే ఆధారపడి ఉండేవాడు. ఎందుకంటే ఆ ప్రోటీన్లో చాలా భాగాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ వ్యాక్సిన్ అయినా సరే దాని ప్రయోజకత్వంలో తేడా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడైతే ఆస్కారం అయితే లేదు. నార్మల్గా అయితే టార్గెటింగ్ సీక్వెన్సింగ్ అయితే తొందరగా అవుతుంది, కానీ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే దానికి చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, దాని కన్జ్యూమర్స్, ప్రిపరేషన్ అని కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక ఇటు తెలంగాణ సర్కార్ కూడా కొత్త వైరస్ స్ట్రెయిన్ పై అప్రమత్తమైంది. వైద్య శాఖ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. వెరిఫికేషన్ కోసం మరో ల్యాబ్ కు CCMB రిపోర్టులు పంపించారు. కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా అనే దానిపై చర్చించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. ఇటు భారత్ కూడా టీకా పంపిణీకి సన్నద్ధమవుతోంది. ఏపీలో కూడా వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమైంది. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ డ్రై రన్ కూడా పూర్తయింది. విజయవాడ, ప్రకాష్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. టీకా ప్రక్రియలో ఏమైనా లోపాలుంటే గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహించారు అధికారులు. ఇదిలా ఉంటే కరోనా కట్టడికి సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది అగ్రరాజ్యం. లామా నుండి కరోనా యాంటీబాడీలు సేకరించి కరోనా కట్టడి చేయాలని యోచిస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఒంటెలా ఉండే లామా అనే జంతువు నుండి కరోనాను నిరోధించే యాంటీబాడీలను సేకరిస్తారు. ఈ యాంటీబాడీలకు NIH-CoV-NB-112గా నామకరణం చేశారు. వ్యాక్సిన్ వచ్చేస్తోంది, ఇక మహమ్మారి పని అయిపోయినట్టే అని సంబరపడుతున్న సమయంలో షాక్ల మీద షాక్లు ఇస్తోంది కరోనా. వ్యాక్సిన్ వచ్చేస్తోందన్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. రూపాలు మార్చుకుంటూ తెగ టెన్షన్ పెట్టేస్తోంది. రోజు రోజుకు మార్పులు చెందుతూ మరింత డేంజరస్ గా మారుతోంది. ఈ కొత్త కరోనా వైరస్లు ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.